హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సీసీఏ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. నేను ఉమా వెంకటేశ్వర్లు. నేను ఈ ఇయర్ నాకు జరిగిన సిడిపిఓ ఎగ్జామ్లో టీఎస్పీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేసిన దానిలో నాకు స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఓకే, సో నేను ఇక్కడి వరకు అసలు నా జర్నీ ఎలా వచ్చింది ఏంటి అనేది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. 2018లో ఈఓ ఎగ్జామ్ జరిగింది. అప్పుడు నాకు సిడిపిఓ నోటిఫికేషన్ డేట్ అయిపోయిన తర్వాత తెలిసింది. అండ్ ఈవో గ్రేడ్ 1 ఒకటే అప్లై చేశాను. అండ్ అప్లై చేస్తే నాది అప్పుడు ఎంఎస్సీ కెమిస్ట్రీ ఉంది క్వాలిఫికేషన్. నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో చేశాను. సో ఆ తర్వాత అది కూడా ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ కింద యాక్సెప్ట్ చేస్తారు అనే దాంతో ఒక మిస్ఇన్ఫర్మేషన్తో నేను అప్లై చేయడం జరిగింది. అప్పుడు బాగా కష్టపడ్డాను అండ్ ఈవోలో స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చింది. ఓకే, బట్ అది వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, సో అలా ఈవో అక్కడ సెలెక్ట్ అవ్వలేదు. తర్వాత ఏమైంది అంటే మనకి 2022లో మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది. ఓకే, దానికన్నా ముందు ఈ గ్యాప్లో 2018 నుంచి 22 మధ్యలో ఆ గ్యాప్లో నేను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి నేను ఎంఏ సోషియాలజీ చేయడం జరిగింది. చేసిన తర్వాత మళ్ళీ 2022లో నోటిఫికేషన్ వచ్చింది, అక్కడ అప్లై చేశాను. అయితే అప్పుడు నాకు 2023 జనవరి 3న సిడిపిఓ ఎగ్జామ్ అయింది. ఓకే, ఆ తర్వాత మనకి 2-3 డేస్ గ్యాప్లో ఈవో కూడా అయింది. ఓకే, అయితే వెంటనే ఫిబ్రవరిలోనే మనకి రిజల్ట్స్ వచ్చేసాయి. ఆ రిజల్ట్స్లో నాకు సిడిపిఓ స్టేట్ 7th ర్యాంక్ వచ్చింది అండ్ ఈవో స్టేట్ 1st ర్యాంక్ వచ్చింది. ఓకే, అయితే మళ్ళీ మార్చ్లో వెరిఫికేషన్ అయిపోయింది. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఈ గ్రూప్ 1 పేపర్ లీకేజ్ ఇష్యూ అదంతా జరిగింది. సో అలా ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది. మేము పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్న టైంలో ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది. కోర్టుకి వెళ్ళాం, బట్ ప్రయోజనం లేకపోయింది. అండ్ ఆ తర్వాత మళ్ళీ మనకి 2025లో ఎగ్జామ్ జరిగింది కదా మొన్న రీసెంట్గా ఈ ఇయర్ జనవరి 3న ఎగ్జామ్ అయింది మళ్ళీ. ఓకే, సో ఆ ఎగ్జామ్లో వచ్చేసి నాకు సిడిపిఓ స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది ఈసారి. అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 దానిలో స్టేట్ 14th ర్యాంక్ వచ్చింది. భద్రాద్రి జోన్లో నాదే ఫస్ట్ ర్యాంక్ అనమాట. ఓకే, అయితే నేను ఇక్కడితోటి ఆగిపోవద్దు, మన నాలెడ్జ్ అనేది ఇంకా కొంతమందికి షేర్ చేయాలి, ఆస్పిరెంట్స్కి షేర్ చేయాలి అనే ఉద్దేశంతో సీసీఏ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. రాసిన ప్రతిసారి ఆల్మోస్ట్ ఎగ్జామ్ క్లియర్ చేసినప్పటికీ నా గోల్ రీచ్ అవ్వడానికి ఇన్ని ఇయర్స్ పట్టింది. బట్ ఇది టైం వేస్ట్ అని అనుకోవట్లేదు. దీనివల్ల ఇంకా నా నాలెడ్జ్ ఇంకా పెరిగిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో దిస్ ఇస్ మై సిడిపిఓ జర్నీ. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు సీసీఏ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.